హాయ్ ఫ్రైస్ లార్డ్, దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 73వ అధ్యాయము 25వ వచనమును చూద్దామా. నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు అక్కర్లేదు. ఆమెన్. హల్లెలూయా. ప్రియమైన వారలారా, చూడండి, ఎవరైతే దేవుణ్ణి వారి పూర్ణ హృదయంతో ప్రేమిస్తూ ఆయన మీద పరిపూర్ణంగా ఆధారపడి భయభక్తులు కలిగి జీవించేవారుగా ఉంటారో వారి లోకంలో ధనధాన్యముల కంటేను, బంధుమిత్రుల కంటేను, సమస్తము కంటేను దేవుణ్ణి ఉన్నతంగా ప్రేమిస్తారు. ఎందుకంటే ఆయన నిత్య జీవం ఇచ్చేవాడని, పరలోకం ఇచ్చేవాడని, ఆయన ద్వారంగానే సమస్తము నిర్మించబడి ఉన్నదని, ఆయన ద్వారంగానే సమాధానము కలుగుతుందని ఎరిగిన వారై ఈ లోకములో వాటన్నింటికంటే ఏది కూడా సంపూర్ణమైన సంతోషాన్ని కానీ సమాధానాన్ని కానీ ఇవ్వలేదని ఎరిగిన వారై దేవుణ్ణి సేవించేవారుగా, ఆయన మీద ఆధారపడి భయభక్తులు కలిగి జీవించేవారుగా ఉంటారు. ఆసపు భక్తుడు కూడా అది తెలుసుకున్నాడు. కాబట్టే, దేవా, నీవు నా తోడుగా ఉన్నప్పుడు ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదయ్యా, నీవు నా తోడుంటే చాలు, నీకు సమానమైనది ఏది కూడా లేదని ఆయన గ్రహించాడు. నీ జీవితంలో కూడా నీవు ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమించడం, ఆయన పైన పూర్తిగా ఆధారపడడం, ఆయనకు లోబడ్డం ప్రారంభిస్తావో నీ దేవుని విలువను నువ్వు తెలుసుకోగలుగుతావు. ఈ లోకంలో అమూల్యమైనవి, శ్రేష్టమైన వాటి అన్నింటికంటే నీ దేవుడు మహోన్నతుడని నువ్వు గ్రహించి, దేవా, ఈ లోకంలో నీ ఉండగా నాకేది అక్కర్లేదు నాయన అని చెప్పగలుగుతావు. ప్రభువుటి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.